ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ అసలు పిఎఫ్ని చూడరు వాళ్ళు. ఓకేనా? సో వాళ్ళు అసలు పిఎఫ్ గురించి పెద్దగా పట్టించుకోరు. నీకున్న సబ్జెక్ట్నే పట్టించుకుంటారు. నువ్వేం చేస్తావంటే ఒక మంచి కోర్సు జెన్ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఈ 3 కోర్సుల్లో కోర్స్ సెలెక్ట్ చేసుకుని దాని డెప్త్ నేర్చుకుని ముందు ఇంటర్వ్యూస్కి ట్రై చేయి. అప్పుడు ఏమవుతుందంటే అసలు ఇవన్నీ నువ్వు ఫ్రెషర్ చక్కగా 2024 పాస్ అవుట్ కదా, నీకు పెద్ద గ్యాప్ కూడా అంటే ఆ ముందు గ్యాప్ ఉంది. సో ఇప్పుడు నీకున్న పిఎఫ్ ఇష్యూ అయిన 4 years గ్యాప్ అంటే డిప్లొమా దగ్గర కానీ మీకు వచ్చిన గ్యాప్ అనేది ఎంఎన్సీలోకి మీరు ఎలిజిబుల్ అవ్వకపోవచ్చు. బట్ ప్రస్తుతానికి ఎంఎన్సీస్ వదిలిపెట్టేసేసి స్టార్టప్ కంపెనీస్ కానీ చిన్న కంపెనీస్లో ట్రై చేస్తే బెటర్. మీరు దానికి ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఫుల్ స్టాక్లో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి, డేటా సైన్స్లో జాబ్స్ ఉన్నాయి, జెన్ఏలో జాబ్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ ఉన్నాయి. వీటి మీద ఒక సబ్జెక్ట్ నేర్చుకుని స్టార్టప్లో కానీ చిన్న కంపెనీలో కానీ ట్రై చేయండి. నీకు వచ్చా ఫుల్ స్టాక్ బాగానే? సార్ అంత ఫుల్ గా రాదు, కాకపోతే బేసిక్స్ వచ్చు సార్ నాకు. ఓకే, ఏ ఫుల్ స్టాక్ అది? ఫుల్ స్టాక్ అంటే మెర్నా, మీనా? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సార్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. అదే ఏది? జావానా, పైథానా? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? జావా స్క్రిప్టా? జావా సార్. సో నీకు జావా స్ట్రాంగ్ వస్తేనేమో అదే నేర్చుకో, లేకపోతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకో. ఓకేనా? సైబర్ సెక్యూరిటీనా సార్? అవునవును. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు సార్. ఇప్పుడు ఎంఎన్సీస్కి వెళ్తే ప్రాబ్లం కానీ చిన్న కంపెనీస్కి వెళ్తే ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? అంటే కొంతమంది అడుగుతున్నారు అందుకని. అప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎంఎన్సీకి వెళ్తే ప్రాబ్లమే, 100% ప్రాబ్లమే. మిడ్ లెవెల్ కంపెనీస్, స్టార్ట్అప్స్కి వెళ్తే ప్రాబ్లం లేదు. ఇది నా ఆన్సర్. ఓకే సార్. ఓకేనా? దానికి సైబర్ సెక్యూరిటీ నీకు బెస్ట్ ఆప్షన్. సైబర్ సెక్యూరిటీ నేర్చుకో. ఇది పైథాన్ బెస్ట్ కాదా సార్? పైథాన్ జావా ఇలా సార్ బెస్ట్ కాదు అని కాదు, తక్కువ మంది నేర్చుకున్నది, ఎక్కువ జాబులు ఉన్నది, ఈజీగా జాబ్ వచ్చేది చెప్తాను నేను సార్. అంటే నాకు యాక్చువల్గా ఒక్కొరకు మా బ్రదర్ ఎస్ఎఫ్పి మీద వర్క్ చేస్తున్నాడు సార్, మా ఫ్రెండ్ జావా మీద వర్క్ చేస్తుంది సార్. నాకు ఎగ్జాక్ట్ గా క్లారిటీ లేదు సార్, అందుకని అడుగుతున్నాను సార్. తప్పేం లేదు. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు పైథాన్ మంచిది, కానీ పైథాన్ ప్రతి 10 మందిలో 5 పైథానే నేర్చుకుంటున్నారు. అప్పుడు ఎన్ని జాబులు ఉంటాయి, ఎంత సప్లై ఉంది? అర్థమైందా నీకు? సో నేను ఎలా చెప్తున్నానంటే కోర్స్ ఈజీగా ఉండాలి, ఫ్యూచర్ ఉండాలి. సైబర్ సెక్యూరిటీ జెన్ఏఐ, సైబర్ సెక్యూరిటీలో నువ్వు దేనికి వెళ్ళినా నాకు ఇబ్బంది లేదు. ఓకే, సో ఒకసారి 2 డెమోలు అటెండ్ అవ్వండి. ఇంకా ఫర్దర్ గా ప్రాబ్లం ఉంటే వచ్చే సాటర్డే నాతో మాట్లాడచ్చు. సో మా టీం కాల్ చేస్తారు, సైబర్ సెక్యూరిటీ టీము, జెన్ఏఐ టీము కాల్ చేస్తారు.